నమస్కారం అండి మిత్రులకు. ఇవాళ నమస్కారం. నథింగ్ ఈజ్ లెఫ్ట్ టు పొలిటిసైజ్. పొలిటిసైజ్ కాకుండా ఏది లేదు, ఏది వదిలిపెట్టట్లేదు. కాబట్టి రాయి అయినా, కత్తి అయినా, లేక మాట అయినా ప్రతిదీ పొలిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఏది అడ్వాంటేజో, ఏది డిసడ్వాంటేజో దాన్ని పట్టి లాగుతూ ఉంటారు. కాబట్టి సహజంగానే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలో. అయితే ఈ జనరేషన్ కన్నా ముందు జనరేషన్లో ఇట్లా లేవు. మరీ పాత జనరేషన్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, సుందరయ్య ఆ జనరేషన్కి పోవాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఉన్న జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఓంకార్ ఇటువంటి నాయకులు ఉన్నటువంటి శాసనంలో బయట కానీ ఉన్నటువంటి స్థితిలో కూడా ఇట్లా లేవు. కాబట్టి ఈ జనరేషన్లో ఎవరు పీకుడు ఏం బీకుతావంటే పెద్ద గ్లామరస్ వారుడు. తర్వాత ఇట్లా ఇప్పుడు వైసీపీలో కూడా తెలుగుదేశంలో కూడా అటొక అరడజన మంది, ఇటొక అరడజన మంది ఎక్స్పర్ట్స్ వీటిలలో అగ్రెసివ్గా మాట్లాడి వాటిని విధానాల మీదకి రాకుండా వ్యక్తులుగా విమర్శలు చేసేటువంటిది మనం గత 5 ఏళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళని చూస్తున్నాం. కాబట్టి ఇది ఏ పార్టీ వాళ్ళైనా ఇది అంటాడని చెప్పేసి చెప్పాలి. అట్లా మాట్లాడితే వెనక నాయకులు ఎంకరేజ్ చేస్తూ ఉంటే, అంటే వైసీపీ నాయకులతోటి టీడీపీ వాళ్ళని తిట్టించి, టీడీపీ వాళ్ళతోటి వైసీపీ వాళ్ళని తిట్టించి చివరికి ప్రజల సమస్యలు విధానాల మీద చర్చ రాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి 4 రోజులు చెంది జగన్ రాయి, చంద్రబాబు నాయుడు రాయి, తర్వాత పవన్ కళ్యాణ్ రాయి. ఒకటి నొసలు తగిలింది, ఒకటి తప్పుకుంటూ పోయింది, ఒకటి పైనుంచి పడింది. ఇది చర్చ 4 రోజులు చెంది. కానీ ఎలక్షన్ల సందర్భంగా అతి ముఖ్యమైనటువంటి సందర్భం, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర విధానాల మీద చర్చ జరగాల్సినటువంటి సమయం. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు మీద జగన్ స్కోర్ చేశాడు. ఏ పాయింట్ మీద స్కోర్ చేశాడు? చంద్రబాబు నాయుడు బీజేపీలతో రాజీ పడ్డాడు, నేనైతే ప్రత్యేక హోదా చేస్తానని గెలిచాడు. అక్కడే స్కోర్ చేశాడు, ఆ పాయింట్ దగ్గరే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా మీద చర్చ జరగాలి, పోలవరం మీద చర్చ జరగాలి, విశాఖపట్నం ప్రైవేటీకరణ మీద చర్చ జరగాలి, తర్వాత రకరకాలైనటువంటి మాఫియాల మీద చర్చ జరగాలి. ఈ చర్చలన్నీ వదిలేసి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు, 5 ఏళ్లలో జగన్ చేసిన తప్పులేంది, చేసిన రైట్స్ ఏమిటి, వీటి మీద చర్చ జరగకుండా ఇవాళ 4 రోజుల చెంది రాయి మీద చర్చ జరుగుతుంది. ఇది ఎంత వేస్ట్ చర్చ చూడండి. ఇది ఒక అంశం. రెండోది, నేను మొన్ననే చెప్పా, ఏమనంటే ఇవాళ ఇటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ నడిపితే 20 ఏళ్ల పిల్లగాళ్ళు ఇంకొంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. నాయకుల యొక్క ఆదేశాలు లేకుండానే రియాక్ట్ అవుతారు. మనం 18 ఏళ్ల వయసులో మనం ఎట్లా రియాక్ట్ అయినామో, ఏ సమస్య మీద ఎట్లా రియాక్ట్ అయినామో మనం గుర్తు చేసుకుంటే తెలుసుద్ది. కాబట్టి ఇవాళ ఒకళ్ళ మీదకి ఒకళ్ళు రెచ్చగొట్టుడు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే 18-20 ఏళ్ల మీద ఉన్నటువంటి యువకులు ఖచ్చితంగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతారు. ఈ స్పాంటేనియస్గా రియాక్ట్ కావడానికి అప్పట్లప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా హామీలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. నేను ఏదైతే చెప్పిందో మొన్న అదే జరిగింది. ఇప్పుడు ప్రాబబుల్గా వీళ్ళు వేసి ఉంటారు అనుకున్న పిల్లల యొక్క వయసు అంతా అరౌండ్ 20 ఇయర్సే ఉంది. కాబట్టి తర్వాత అరెస్ట్ చేసే పిల్లగాడు, ఒకవేళ అరెస్ట్ చేస్తాడు అనుకున్న పిల్లగాడిది కూడా అరౌండ్ 20 ఉంది. అంటే ఆ ఏజ్ ఉన్నటువంటి పిల్లగాళ్ళు ఏ పార్టీలో ఉన్నా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతారు. అప్పట్లకప్పుడు పార్టీ కమాండ్ చేయలేదు, పార్టీ నాయకుడు కమాండ్ చేయలేడు. ఇది తప్పు అంటే చెప్పే వినే దశలో ఉండరు. ఈ తర్వాత ఇటువంటి పిల్లగాళ్ళు, అందులో అనార్గనైజ్డ్ గ్రూపులలో వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. ఒక పార్టీలో తిరిగి ఎగ్జాక్ట్లీ సత్యం గారు మీరు చాలా మంచి విషయం ప్రస్తావించారు. ఈవెన్ గతంలో కోడికత్తి విషయంలో జరిగినప్పుడు శ్రీనివాస్ పరిస్థితి ఏంటి అనేది చూస్తాం, అతని జీవితం ఏ రకంగా అయింది ఏంటి అనేది చూస్తాం. అంటే ఆ దాడి ఎలా జరిగింది, ఎవరున్నారన్నది పక్కన పెడితే ఒక వ్యక్తి జీవితం అయితే ఖచ్చితంగా కూడా నాశనం అయింది. అంటే పొలిటికల్ లీడర్స్ యొక్క రాజకీయ స్వార్థం, అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. పొలిటీషియన్స్ వల్ల వీళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కదా. ఖచ్చితంగా అండి. ఇవాళ ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు తర్వాత ఎటు మలుపుతారో తెలియదు, అంటే ఎటు డైవర్ట్ అవుతారో తెలియదు. వాళ్ళ బిహేవియర్ నుంచి ఇవాళ తల్లిదండ్రుల కమాండ్ లేదండి, ఫ్రెండ్స్ కమాండ్, చుట్టూనటువంటి స్నేహితులు, పార్టీ, ఇటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. ఉదాహరణకు చంపాలనుకునేవాడు చిన్న ఏలనంత కత్తి తీసుకొని పొడవడు, చంపాలనుకునేవాడు చిన్న రాయి ఇసిరేయడు,
చంపాలనుకునే వాడి ఎఫర్ట్, ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఉంటుంది. తేడా తెలుసుద్ది. అంటే ఇది అనార్గనైజ్డ్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్. ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ రైట్ అని చెప్పలేం మనం. చిన్న కత్తితోటి పొడిస్తే రైటు, చిన్న రాయితోటి గడితే రైట్ అనేది మనం ఖచ్చితంగా. చెప్పట్లేదు ఇక్కడ. కానీ అటువంటి అకేషనల్ ఇన్సిడెంట్స్, స్పాంటేనియస్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కు ఒక అడ్డంకిగా మారుతుంది. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం, ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, పర్ఫెక్ట్ గా క్యాంపెయిన్ జరగాలి, పర్ఫెక్ట్ గా జనాల దగ్గరికి పోవాలి, పర్ఫెక్ట్ గా ఓటింగ్ శాతం 95% ఉండాలి. దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత జనాన్ని ఇదివరకు ఒక 20 ఏళ్ల కింద జనాన్ని రప్పించి 1,00,000, 2 లక్షల మందితో సభలు పెట్టేవాళ్ళు. ఇవాళ నాయకులే జనం దగ్గరికి పోతున్నారు. దానికి ఆబ్స్టకిల్ అవుద్ది. అంటే ఇటువంటి రాళ్ళేసుడు, కత్తులు పెట్టుడు, తర్వాత ఈ మాటల నుండి అగ్రెసివ్నెస్, ఇవన్నీ కూడా వాళ్ళ మొబిలిటీకి పరిమితులు ఏర్పడతాయి. Right. పరిమితులు Okay. ఏర్పడితే ఎలక్షన్ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం నెరవేరదు. కాబట్టి రాజకీయ ఇవాళ ఇప్పుడు ఒక పిల్లవాడు జగన్ మీద రాయేశాడు. వాడు ఆర్గనైజ్డ్ ఏమైనా పార్టీ సభ్యత్వం ఉందా, గతంలో కార్యక్రమాల్లో పాల్గొన్నాడా, ఈ హిస్టరీ కూడా చూడాలి. చూసి దాన్ని డిసైడ్ చేయాలి. అంతే తప్ప Okay. ఎదురు Okay. పార్టీని ఎప్పుడు ఫిక్స్ చేయాలనుకోవటం, ఒక పార్టీ ఫిక్స్ చేసుకుంటా పోతే ఇగో ఇటువంటి ట్రెండ్స్ మొదలవుతాయి. Right. ఈ Right. ట్రెండ్స్ చివరికి ఎలక్షన్ లో పోలింగ్ నాడు రౌడీజానికి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ Yeah. ఇన్స్పైరింగ్ గా రైట్ ఉపయోగపడే రైట్ అవకాశం సత్యం గారు, ఉంది. రైట్ సత్యం గారు. జగదీష్ గారు, ఎందుకు మీరు తొలి నుంచి కూడా పదే మీరు విపక్షంలోకి వచ్చినప్పటి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారుల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు? గతంలో మీ కింద పనిచేసినటువంటి అధికారులే కదా. అంత తీవ్ర స్థాయిలో లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకోవడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వార్నింగ్ ఇస్తూ ఉండడం కావచ్చు, చివరికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారుల మీద తీవ్ర స్థాయిలో మండిపడతారు. ఇప్పుడు ఈ బోండా